ఫ్రెండ్స్ లొకేషన్ ఆల్రెడీ మన వాళ్ళు ఇక్కడ డబ్బాలు ద్వారా అలానే కూర్చున్నారు. వాళ్ళకి ఇప్పుడే ఒక చాప్ పడ్డది, గ్యాస్ కట్టరే. చలో ఇప్పుడు షికార్ మాది స్టార్ట్ అయింది, నైట్ షికార్. మన వాళ్ళు ఆల్రెడీ మధ్యాహ్నం వచ్చి కూర్చున్నారు, అది ఒకటి పడ్డది. ఓకే రైట్. మా నరసింహ ఆల్రెడీ ఉరుకుతూనే ఉన్నాడు, డబ్బాలు పట్టుకొని. మేత నా దగ్గర ఉంది, పోయే లాభం. ఏ చెట్టు కాడ పని ఫుల్ ఉంటుంది. అమ్మాయి చాలా కూడా తిరిగితే మన ఇంట్లో మరి ఇంట్లో కూడా వెళ్ళాలి కదా, ఫుల్ పని ఉంటుంది. అదిరిపోయింది ఇద్దరికి. అలా దానికి కూడా ఎండ ఎట్టుంది, అలా ఎండ దీవత్సంగా ఉంది. దీవత్సమైన ఎండ వాంబో. బ్యాంక్ వెళ్ళేటప్పుడు చూస్తున్నాం, నైట్ షికార్ చేద్దామని లైట్లు అన్నీ ఛార్జింగ్లు పెట్టుకొని రెడీ ఉంచుకున్నాం. నచ్చింది, కొద్దిగా లేట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, 4 పాపాల వీడర్ భలేగా పాపాలు భలేగానే పెట్టారు. పాపాలు ఏమో కానీ ఎన్ని వస్తాయి ఎన్ని పోతాయి తెలియదు, ముట్టున్నాయి. ఇటు వచ్చాయి ఫ్రెండ్, చూడండి పిండి మరదాన్ని బయటికి తీస్తే చాపడే ఉంది. కాకి చిత్ర, నల్ల చిత్ర. ఇటు వచ్చాయి బుడతలు కలిసి వచ్చాయి. చూడండి పీడర్కి పాపకు పడ్డది, రెడ్ కలర్ పాప. రెడ్ అది ఎల్లో కనపడుతుంది, కలర్ రెడ్ కలర్ పాపకు పడ్డది. కాకి చిత్ర ఉంటుంది, 1 కేజీ ఉంటుంది. చాలా వచ్చాయి. ఏం కాదు, పీడర్ కాలానికి ఏం కాదు. గుచ్చకాలం ఉందనుకో, గుచ్చకాలం అయితే భయపడాలి. చాలా బోని అయితే అయింది అబ్బా, సంతోషం. ఒక 12 డబ్బాలు ఈ చివరి నుంచి చివరి దాకా. పడితే మాత్రం బొమ్మే, మంచి సైజు పడిద్ది. తిరగడం మొదలు పెడితే మాత్రం ఆగదు, మంచి షికార్ అయింది. లేకపోతే తుస్సు. ఫ్రెండ్స్ షికార్ అయితే కాలేదు, ఉన్న మేతనైతే మొత్తం రెడీ చేసి పెట్టినాం, సర్వే చేద్దామని. పొద్దున్న రావడానికి ఇదే పేరుతో వచ్చి పొద్దున్న బరాబర్ షికార్ చేస్తాం. అయితే మా కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. ఒకటే చోట కాకుండా ప్లేస్ అవి పట్టుకొని అటు కూడా రా, మూలకు రా. అసలు ఆ మూల మీద నాకు నమ్మకం. ఓకేనా, అయిపోయినాయా? ఉన్నాయి ఇంకా. బా మా నచ్చమ్మకి చేయి నొప్పి ఎక్కింది. అని 17 18 వేసినావు మొత్తం. ఫ్రెండ్స్ ఓకే, ఇదే వీడియో కంటిన్యూ టుమారో ఎర్లీ మార్నింగ్ 5:30 AM సేమ్ లొకేషన్. ఓకే రైట్, గుడ్ నైట్. ఇక భుజాన్ని వేసుకొని సంచులు తట్ట బుట్ట సదురుకొని బయలుదేరదాం. రైట్. ఓకే ఫ్రెండ్స్, టైం 5:30 అవుతుంది, ఇక తెల్లారలేదు. స్టార్ట్ చేద్దాం షికారు. ఎందుకంటే ఎవరు వచ్చి కూర్చుంటే మరి ఇంత కష్టపడి మేము 4-5 కిలోలు పిండి చల్లిపోయినాం. ఎవరు వచ్చేసుకుంటే మాకెళ్ళాము అనుకుంటే మేమే ముందు వచ్చినాం. ఎవరు వస్తూనే ఉంటారు ఇట్లనే. ఇక్కడ షికారు అడ్డ కదా ఇది. అండ్ డబ్బాలు తేలే, హ్యాండ్ కష్టాలు తెచ్చిన. డబ్బాలకు పడి ఊడిపోతున్నాయి. హ్యాండ్ కష్టాలు కొద్దిగా బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి మిస్ అయ్యే అవకాశం ఉండదు. హ్యాండ్ కాస్ట్ బరువు వచ్చేసి 650 గ్రాములు. దీనికి బట్ట చేప అయితే మిస్ కాదు. ముచ్చాలు ఉన్నాయి, పీడలు ఉన్నాయి, 2 ఉన్నాయి. పెద్ద పెద్ద మంచిగా కలిపి 3 ఇడ్లీలు వేసిన, 3 ఇడ్లీ వేసి మంచిగా కలిపిన. ఏలే తవుడు మైదా బెల్లం, కేజీ బెల్లం కాదు, కేజీ బెల్లం, కేజీన్నర తవుడు, కేజీన్నర మైదా. ఫ్రెండ్స్ గుచ్చాలు పెడితే 2 రౌండ్లు వేసిన, మంచిగా మ్యాథ్ తినిపోయినాయి. గుచ్చాలు మార్చేసి పీడర్లు పెట్టిన. చూద్దాం మరి వీటికైనా పడతా లేదు. ఫ్రెండ్స్ చూడండి, దీనికి చాప పడ్డది, గుంజలేకపోతుంది. ఎందుకంటే బరువు ఎక్కువ కదా, ఏదో పడ్డది. లైన్ లెన్స్ లేచి పడుతుంది, గుంజలేకపోతుంది. ఇద్దాం ఎంతసేపు లేదు అంతే. ఈ 2 ఉక్కులు పట్టుకో, ఇది కూడా పట్టు. అది ఇంత బరువు గుంజలేకపోతుంది. అప్పటికంటే కొద్దిగా బలం ఉంటుంది. అప్పటికంటే తెల్లది చిన్నది కావచ్చు. డబ్బాని కూడా పడేది మంచిదే సైజ్. ఇది గుంజలేకపోతుంది ఫ్రెండ్స్ చూడండి, చిన్నది కూడా కాదు ఇది. కాగిత కాదు, మెరుగా ఇది గుంజలేకపోతుంటే ఇక ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది 650 గ్రాముల బరువు, దీని గుంజలేకపోయింది. ఇది నాలుగు చెప్తున్నా, లేచి పడుతుంది. చాలా సేపు ఉంచిన, ఏమన్నా చిన్న పరికి పడ్డదేమో, వాళ్ళకి కొట్టిద్దేమో అని. నేను ఆ ఓపిక చచ్చిపోయి దీన్ని తీసిన. ఇది పడ్డది చూడండి ఫ్రెండ్, ఇంట్రెస్ట్ పెరిగింది అంతే. మెరుగా ఆ పైన ఉంటుంది. ఓ నా బిడ్డ చాప వచ్చింది.
ఏలేదు పిల్లలు ఫోన్లు చూసి చూసి కళ్ళు దొబ్బినాయి. డాక్టర్ గారు చేప కరివేపాకు పెట్టమన్నారు. చేప పెడదాం, చేప కూడా పెట్టమన్నారు. సేమ్ పొజిషన్, వైట్ హ్యాండ్ కాస్ట్ మళ్ళీ సేమ్ అలాగనే లైన్ లెగ్స్ పడుతుంది, దాన్ని ఆగలేకపోతుంది. మళ్ళీ ఉన్న దీనికి పడదాం చూద్దాం. ఇది ఇంకా అరకిలో పడుతుంటే అదే లాగలేకపోయింది, ఇదే లాగిద్ది. ఇంకా అలబట్టి చూసిన కాదు సైడ్ రేపు అవి తింటున్నాయి, పాంప్లెట్ తింటున్నాయి. చిన్న చిట్కా. ఇప్పుడు వైట్ హ్యాండ్ కాస్ట్ బయటకు వచ్చింది, తీసిన ఓకే. దాన్ని మేత పెట్టుకొని వచ్చిన. తీరా చూస్తే ఇంకోటి ఎల్లోది ఉందిగా, అది కూడా సేమ్ పొజిషన్ ఉంది. ఏం కూడా వేయలేదు, వచ్చే ఒక్క రోజు పెట్టాలా. ఇది ఇంకోటి ఇది కంట్లో పడ్డది, దీన్ని కంట్లో పడ్డది ఫ్రెండ్స్. సైజు లేదు నేను కంటి మీద మీద రెండు ఉన్నాయి. ఇంకా ఆడకండి ఓ నేను ఇట్లా ఫ్రై చేసుకుంది డైరెక్ట్ చేప ముక్కలు చేయకుండా. ఇంకే ఎవరో ఒకరు పడితే ఎవరైనా ఆపేనా మరి ఇగో పడకు. ఆగి ఉంది చిన్నది వైట్ దానికి. ఏ మెరుగు పిల్లలు చూడండి, చాలా నోట కూడా లేదు, దాన్ని ఈ పేద గుచ్చుకుంది. చాలా కూడా దిగలేదు, సైడ్ డొప్ప ఇరుక్కొని వచ్చింది. ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. చాలా దీనికల్లా బయటకు వచ్చింది సార్. అలాగే ఉంది, అదేమంటున్నారు బాగా కొట్టిపోయింది. మామూలు కాదు అసలు, బాగా కొట్టింది. బాబా 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 చూసినా సౌండ్ పెద్దది. ఇది ఆడున్నది, ఇక్కడికి వచ్చి ఇందులోకెళ్ళి తిరిగి ఆడిపోయింది. బాబా బాగా కొట్టిందా లేకపోతే చేప ఊడిపోయిందా? ఏంటి ఇది లేదనుకున్నాయి, దూరపోతే బాధపడాల్సి ఇదా అది ఇందాక పెద్దది, మనం కూడా బాధపడాలి. చూడండి ఇంకోటి ముక్కులకి వెళ్ళి రోడ్లోకి వచ్చింది. ఇక్కడ దిగు ముక్కులకి వెళ్ళి తిరిగి వచ్చింది. ఇంత బడి ఉండదు, పెద్దది వస్తే బాగుండు బయటకు. రైట్, ఇలా ఎండ ఉందని చెప్పి కెమెరా కొద్దిగా నీళ్ళలో పెట్టుకున్నాం, నీడ కూర్చున్నాం. అదే మాకు పెద్ద మైనస్ అయిపోయింది, మామూలు మైనస్ కాదు. ఎండ బాగుందని గుడి కింద కూర్చున్నాం, కెమెరా కూడా లోన్ ఎక్కువ పోయింది. నాకు పరిస్థితి అది. ఫ్రెండ్స్ షికార్ చేస్తా ఈ మమ్మల్ని వదిలిపెట్టింది.
ఫ్రెండ్స్ చాలా ఇంటికి పోయినా మధ్యాహ్నం భోజనానికి ఇప్పుడే వచ్చినా ఇప్పటిదాకా మా వాళ్ళు ఆగారు ఏది తిరిగింది తెల్లోనా చికెన్ 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 తీద్దాం అర్ధగంట పెద్దదే పెద్దదే కథ కొట్టింది చేప పెద్దదే పెద్దది పెద్దది ఇక్కడికి పోతుంది దాన్ని ఆడికి పోనిస్తావు ఏం పోనిస్తావా పెట్టు పెట్టాలి ఇప్పుడు ముందుకు పెట్టద్దు నాకు ఒక్క నిమిషం ఆడికి పోతుంది అదే పీడలకు వచ్చింది ఆడికి పోద్ది అది చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే గుమ్మన్న వచ్చింది ఎంతసేపు లేడు గుమ్మన్న రావడం చేపల కూడా తెలిసిపోయింది ఇదే ముద్ద తిందామంటే ఇది వచ్చేసింది ఆడ పనుకున్నాయి అట్లా తెలిసిందా గుమ్మన్న డిస్కులకి అంతే అది ఇది పొద్దున 5:30 కొంచెం తెల్లారుదామన్నా తిరుగుతానే కానీ రాట్లు చిన్నగా వస్తుంది ఇప్పుడే చెప్పిండు వాడికి పిండి వేరే తెచ్చా వేరే తెచ్చిన ఇప్పుడే తెచ్చిన తీసి మళ్ళీ ఇద్దామన్నా ఇలా తిరిగింది అది 2 కిలోలు ఉంటుంది రవ్వ రవ్వ చలపా చిక్కులు వేద్దాంపా ఇదే పొద్దున్న పెద్ద సైజు అన్ని చిన్న చిన్న మధ్యలో పోయింది మంచి సైజు పోయిందండి డిస్క్ ఘోరంగా తిరిగింది కూర్చున్నాం యాడికి పోతావు బయటకు వచ్చాను నువ్వు పోతావు నేను బోధిస్తున్నాను ఇంకా ఎన్న ఒక ఎత్తు అయితే పొద్దు నుంచి దాకుండా మొత్తం చిన్నవి ఒక్కడే పెద్దలు పడలే యాడికి పోలేవు నువ్వు బయటికి చికెన్ పెట్టాలనుకుంటే వెనక్కి పోతుందిగా చిన్నదే అంట్లో దిగింది అది చిన్నగా తిరుగు అన్నయ్య చిటికన్ తీసేస్తాడు ఏంటి కంట్లోకి తిరిగింది అడ్డం పట్టుకో గుడ్డుకి దిగింది అది లెక్క ఎక్కువ బయటికి లాగాయి ఆడ పెట్టే మాకు అంతరాయం వర్షం అలా డెన్ని కూడా మొత్తం లేపి అన్ని రెడీ చేసుకున్నాం లాస్ట్ రౌండ్ మళ్ళీ మేత పెట్టి వేసినాం వర్షం స్టార్ట్ గొడవ ఓపెన్ చేయి పెద్దలో పడింది పెద్దలో ఓపెన్ చేసుకోవచ్చు పెద్ద కొడుకు కూడా పెద్ద కొడుకు ఓపెన్ చేసినాం అనుకో దానికి అందరం ముగ్గురం పడతాం అయిపోయినాం బుక్ బర్బాత్ అయిపోయినాం మేము ఇప్పుడు బయటికి పోవడానికి ఉంటే మాకు చుక్కలు చదువులు అన్నీ కనపడతాయి మాకు వద్దు అది చెప్తే మావాడు వినకుండా ఆటో కిందకి తెచ్చిన ఇప్పుడు ఉంటుంది నాకు సినిమా అబ్బా లంబోలా ఏది తిరిగినా మనం పోయి దాన్ని తీయాలన్నా ఇప్పుడు ఇబ్బంది పిల్లల్లో పెట్టి ఆగితే చదువుకొని పోవచ్చు ఆకపోతే ఇంతే ఇక ఇది పరిస్థితి ఆగిద్దిలే ఆగాలనే ఇంత గంటలకు వచ్చేదేం కాదు కానీ పడిపోద్ది కదా ఇబ్బంది పడుతుంది చూడండి ఫ్రెండ్స్ మా బాధలు చూడండి ఎట్టున్నాయో గొడుగు కింద ఉన్నాం ఎవరు చెప్పిన బాధలు మామూలు కాదు అసలు దరిపెత్తలే ఆగిద్దాం కదా ఆగిద్ది ఓకే అదే ఇక చిన్న ఏం చూపెడతాంలే కానీ ఉంది హలో ఇప్పుడే ఆల్రెడీ ఇంతకుముందు ఒక 2 తీసినాం ఫ్రెండ్స్ అవి కూడా వీడియో తీయలే ఆ చిన్న వాటి ఏం తీయాలని తీయలే ఫినిషింగ్ టచ్ చూపించాలి కదా అని ఒకటి వచ్చిన బయట ప్యాక్ చేయడమే ఇక అంత పెద్ద చేప డబ్బా కూడా కిరిక్ అని డిస్ కూడా కిరిక్ అనకపోతే ఎట్లా చెప్పు ఇంత పెద్దగా ఉంది డబ్బానికి గుంజుకోలేవా తిప్పలే చూడు మరి ముక్కు పొక్కలో ఉంది అది కాదు మెరుగలే ముక్కులో దూరింది అదే కొట్టుకో కాదు చిక్కలేకపోతే డబ్బా నేను చుట్టూ కానీ హ్యాండ్ కాస్టాలు ఆల్రెడీ రన్నింగ్లోనే ఉన్నాయి బయటికి తీయలేదు ఇలాగ చీకటి పడితే మళ్ళీ ఏం చూపించలేము కదా వెళ్తున్నప్పుడు చూపెడదాం చేపలని
నాకు కష్టం ఇవ్వాలి. పొద్దున్న 5:30కి వస్తే ఏం పడ్డాయి ఏంది నేనే మరి పెట్టిందే పెట్టి చూపెట్టారా అనుకుంటారు. అటు వద్దు మనకి ఎన్ని పడ్డాయి ఎన్ని, ఎందుకంటే వీడియోలో కనపడతాయి ఎన్ని చూపెట్టారని కౌంట్ బరాబర్ ఉండాలి. ఆవిడ పెద్దవి పడితే మస్తు ఉండే, పెద్దవి వాళ్ళే ఉంది. అన్ని చిటికలే, ఇందులో కూడా చిటికలే వచ్చినాయి. రికార్డు ఏంటంటే ఒక పాములాడు పడలే, అదే రికార్డు. అది ముడి పడ్డది. ఉన్నాయి పడతాయి, ఏదో పడతాయి కానీ చీకటి పడితే ఇంకేం కనపడుతుంది. ఫస్ట్ ఇది పడ్డది, ఫస్ట్ రావటమే అలా డబ్బానే చెప్పలేదు. తర్వాత అన్ని చిన్న చిన్నవి. అమ్మో అడిగి వాసన, ఇది వాసన ఇదే హైయెస్ట్ పెద్దది ఇవాళ హైలైట్. అదే లెక్క ఎన్ని ఉన్నాయి కౌంట్. 15 షాదీలు పడ్డాయి. చూడండి ఫ్రెండ్స్, 15 షాదీలు. ఓకేనా? ఇలా గుమ్మనతో షికారని, గుమ్మనతో ఎప్పుడు వచ్చినా కంపల్సరీ తింటాం. చేపలు ఏమంటే కంపల్సరీ తినిపించమే. చిక్కాలు ఎత్తవా మరి అట్లా కొనుక్కుంటూనే ఉంటాయి ఇక. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం బరాబర్. మళ్ళీ కలుస్తా. ఏమైనా పడితే అది కూడా చూపెడతాం. మళ్ళీ ఏంటంటే చీకటి పడితే కనపడమని చూపెడుతుంది. ఇది కూడా పడే ఉంది ఫ్రెండ్స్, చూడండి తీద్దాం అనుకుంటాను. ఆల్రెడీ చేపలు కూడా చూపెట్టాను మీకు, ప్యాక్ చేస్తాను. ఆల్రెడీ పడే ఉంది చూడండి. ఇంత కూడా ఏంటంటే బరువు అరకిలో దాటితేనే బిస్కలిద్ది, లేకపోతే కలదు. దీని బరువు వచ్చేసి 650 గ్రాములు. లైను మధ్యలో మనం పెట్టిన ఐరను, చేప తగిలిందంటే కంపల్సరీగా మిస్ కావడం ఉండదు. ఈ బరువుకి దీనికి కాలం ఎక్కి, అది మెయిన్. కృష్ణమూర్తి, నీకు ఇంకో చేప వచ్చింది నాన్న ఎంజాయ్ చేయడానికి. డబ్బా ఒకటి ఉంది, ఆ డబ్బా కూడా తీయగా అన్ని తీసినట్టుగా ఫ్రెండ్స్. ఇక ఇది ఫినిషింగ్ టచ్ లాస్ట్ అనుకోసం ఆన్ చేసి పెట్టిన ఏమైనా వెళ్తాయేమో అని. ఫ్రెండ్స్, ఇది మా సంసారం. హ్యాండ్ కాస్టర్లు మొత్తం తెచ్చి శుభ్రంగా అడిగి ఇక్కడ పెట్టేసిన హ్యాండ్ కాస్టర్లు. అది ముందుకు పోకుండా రింగు మొత్తం పీటర్లే పడే దిష్టి పడాయి. ఓకే, మా వాడు చేప పడదు లాస్ట్ ఉన్నది, దిష్టి పడేవాడేస్తాను రైట్.